హాయ్ ఆల్. సో, ఈరోజు ఈ వీడియోలో నా ఫేవరెట్ గ్రోసరీ స్టోర్ చూపిస్తా. అది ఎస్పీ ఇంపోర్టర్స్ అన్నట్టు. ఇది స్కార్బరోలో చాలా ఫేమస్. అండ్ వీకెండ్స్‌కి మనోళ్ళందరూ ఇక్కడే కనిపిస్తారు. పార్కింగ్ గూడా చాలా కష్టం అబ్బా! ముందుగాలనే వచ్చి పార్క్ జేసుకోవాలి. అండ్ సమ్మర్‌లో ఇంకా కష్టం ఈవినింగ్ టైమింగ్స్‌లో. సో, ఈ సీజన్ వినాయక చవితి సీజన్ గాబట్టి వినాయకుడి ఇక్కడ మట్టి బొమ్మలు జేసి ఇట్లా వినాయకుడిని అమ్ముతున్నారు. చాలా క్యూట్‌గున్నాయి. ఆల్ సైజెస్ అవైలబుల్ అండ్ ప్రైస్ ఆల్సో ఈస్ వెరీ రీజనబుల్. అండ్ సీజనల్ ఫ్రూట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నట్టు. సమ్మర్ టైంలో వస్తే మనం మ్యాంగోస్ చూడాలి. చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ బల్క్‌గా అమ్ముతూ ఉంటారు. అండ్ ఇండియా నుంచి స్టార్ట్ అయ్యేటోళ్ళు ఏందంటే ఇక్కడ గ్రాసరీ ఎలా ఉంటది, తెచ్చుకోవాలా మినిమమ్ ఐటమ్స్ లైక్ పప్పు, రైస్ ఐటమ్స్ తెచ్చుకోవాలా అనుకుంటారు. బట్ అవసరం లేదు. ఈ స్టోర్‌కి ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమైపోతది. ఇంకోసారి ఇండియా నుంచి ఏం ఆర్డర్ కూడా తెప్పించుకోరన్నట్టు. సో, ఇక్కడ పికిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ ప్రియా పికిల్స్. నేను ఎక్కువ కొరియాండర్‌ను పులిహోర పేస్ట్ ఇక్కడ నుంచే తీసుకుంటా. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ చాలామంది ఇంట్లో కొట్టుకుంటారు కదా! ఇప్పుడు అంత టైం ఉండనోళ్ళు ఇట్లా రెడీమేడ్ తీసుకోవాలంటే ఇక్కడ ప్రియా మంచిగా అనిపిస్తది నాకు జింజర్ గార్లిక్. అండ్ మోర్ ఓవర్ పప్పులు అనేసరికి ఓన్లీ పప్పు, కందిపప్పు, పెసరపప్పు ఇవే అనుకునేరు. ఆల్ వెరైటీస్ ఆఫ్ లెంటల్స్ అవైలబుల్ ఉండే లైక్ శనగలు, బొబ్బర్లు, పెసర్లు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఈ స్టోర్‌లో. అండ్ ప్రైస్ కూడా పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. రీజనబుల్ ప్రైస్ అనిపిస్తది నాకు. ఇండియా నుంచి మోసుకొచ్చుడు కన్నా ఇక్కడ కొనుక్కోవడం బెస్ట్ అనిపిస్తది. సో, ఈ వీడియో కొత్తగా స్టూడెంట్స్ వస్తారు కదా! వాళ్ళకైనా కెనడాకి కొత్తగా వచ్చేటోళ్ళకి ఎవరికైనా యూజ్ అయితదేమో అని చేస్తున్నా. సో, ఇక్కడ అన్ని ఆల్ వెరైటీస్ ఆఫ్ ఇండియన్ గ్రాసరీ అనేది బెస్ట్ ప్రైస్‌కి అండ్ క్వాలిటీ కూడా మంచిగా అనిపిస్తది నాకు. బెస్ట్ అనిపిస్తది. సో, ఇవన్నీ వెరైటీస్ అండి. అండ్ ప్యాక్స్ కూడా ఒక్కటే బల్క్ ప్యాక్ ఇయ్యడు. 3, 4 వెరైటీ అంటే 200 గ్రామ్స్, 500 గ్రామ్స్ అట్లా సెపరేట్ చేసి ఈచ్ ప్యాకెట్ డిఫరెంట్ పెట్టి ఇస్తా ఉంటారన్నట్టు. బల్క్‌గా తీసుకుంటే మనకు మనీ సేవింగ్. అండ్ చపాతీ ప్యాకెట్స్ కూడా ఇక్కడ మీరు చూషిర్రు కదా ఎన్ని ఉన్నాయో. అండ్ ఇన్‌స్టంట్ పొడీస్, మసాలాస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒక బ్రాండ్ అనే కాదు మీకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్‌లో చాలా మసాలా వెరైటీస్ కనిపిస్తా ఉంటాయి. నేనైతే ఎక్కువ బాషా వాడతా. బాషా మసాలా, గరం మసాలా, సాంబార్ మసాలా ఇది నా ఫేవరెట్. అది ఎల్లేసినా నాకు క్లిక్ అయిపోతది. అండ్ ఒక్కొక్కసారి మనము రాగి పౌడర్ ఇట్లా మిల్లెట్స్ పౌడర్స్ యూజ్ చేస్తున్నారు కదా! ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అయ్యిండ్రు. అట్లాంటోళ్ళకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అవి. ఇదేందంటే ఇప్పుడు కేరళోళ్ళు గానీ, తమిళోళ్ళు గానీ ఇట్లా పుట్టు పొడి అండ్ ఇడియప్పము, అప్పం పొడి ఇలాంటియన్నీ ఇక్కడ దొరకవు అన్న థింకింగ్‌లో బ్యాగ్‌లలో 2, 3 ప్యాకెట్లు ఏసుకొని వస్తారు. అంత అవసరం లేదు. ఇట్లాంటి స్టోర్స్‌లో మీకు అవైలబుల్ ఉంటాయి. అండ్ మోస్ట్‌లీ రైస్ అంటే ఇక మన ఇండియన్స్‌కి మస్తు ఇష్టం. అలా కూడా బాస్మతి రైస్ బిర్యానీకి ఏసుకుంటాం. సోనా మసూరి రైస్ ఎవ్రీడేకి. సో, సోనా మసూరి ఇక్కడ బెస్ట్ ప్రైస్‌కి వస్తదన్నట్టు. మీరు ఒకసారి వచ్చి చూడండి. అండ్ ఇక్కడ ఈ అయల్‌లో నాకేం కనిపించిందంటే ఇక గిన్నెలు ఎప్పుడైనా ఎమర్జెన్సీకి గ్లాసెస్ ఇండియన్ మిస్ అయితున్నామంటే ఇట్లాంటి ఎమర్జెన్సీలో కొనుక్కోవడానికి నాకు ఈ స్టఫ్ కూడా మంచిగానే అనిపించింది. అండ్ పూజ ఐటమ్స్ కూడా మనకు అవైలబుల్ ఉండే లైక్ ఇంట్లో వత్తులు కానీ అండ్ అగరొత్తులు ఇట్లాంటివన్నీ ఈ స్టోర్‌లో కూడా ఒక సైడ్‌కి ర్యాక్ చేసి పెట్టుండే. బయట కంట్రీస్‌లో మోస్ట్‌లీ స్టార్బక్స్, టిమ్ హార్టన్స్ ఇట్లాంటివి వాడతారు కెనడాలో. బట్ నాకు మాత్రం మన ఇండియన్ రెడ్ రోజెస్ అండ్ బ్రూ కాఫీయే మస్తు అనిపిస్తది. సో, ఈ అయల్‌లో ఓన్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి. వెజిటబుల్స్ అంటే ఇక 1, 2 వెరైటీస్ కాదు మన ఇండియాలో చూసిన వెరైటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సాటర్‌డే, సండే వస్తే మాత్రం పెద్ద సంతనే. మన హాఫ్ డే మొత్తం ఇక్కడ లైన్‌లో నిల్చోవడానికి, షాపింగ్ చేయడానికి ఇట్లా దీనికే సరిపోతది గ్రోసరీ షాపింగ్‌కి. సో, ఇక్కడ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబులే అనిపిస్తాయి. అండ్ మనకు ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ బేస్డ్ ఆన్ సీజన్ కనిపిస్తదన్నట్టు. ఇంకా ఆకుకూరలకొచ్చేసరికి మోస్ట్‌లీ పాలకూర ఒక్కటి ఉంటదనుకుంటారు. అది చాలా రాంగ్. మనకు తోటకూర, మెంతికూర ఇంకా ఆకులలో ఎన్ని ఆకులుంటాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో, ఈ కూల్ డ్రింక్ సెక్షన్‌లో మనని ఎక్కువ ఇండియాలో మిస్ అయ్యేది మాజా అండ్ థమ్స్ అప్ అనుకుంటాం కదా! అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దోస బ్యాటర్స్ ఇక్కడ ఎక్కువ మంది దోస పిండి ఇట్లా చేసుకోవడానికి టైం సో, ఇట్లా దోస బ్యాటర్ తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇన్‌స్టంట్‌గా ఎప్పుడంటే అప్పుడు ఒక చట్నీ రుబ్బేసుకొని పెట్టుకుంటారు. వీటితో పాటు ఇంకా మనకు ఎవ్రీడే పక్కన తినడానికి జంక్ ఫుడ్ ఉంటది కదా! ఈ స్నాక్స్ ఐటెమ్స్ కూడా ఆల్ వెరైటీ అవైలబుల్ లైక్ మలయాళీస్‌కి, తమిళోళ్ళకి, తెలుగోళ్ళకి ఏది వెరైటీ ఏది కావాలో వీడికి అన్నీ బాగా ఐడియా ఉన్నట్టుంది. సో, చాలా వరకు ఇక్కడ అన్ని ఐటెమ్స్ దొరుకుతాయి లైక్ మిక్స్చర్
అండ్ స్వీట్స్, చాక్లెట్స్. సో, ఇవన్నీ ర్యాక్‌లా డ్రై ఫ్రూట్స్‌తో సహా ఇట్లా మంచిగా పెట్టుండే. ఇవన్నీ మనం లైన్‌లో బిల్లింగ్ చేసే టైంకే కనిపిస్తాయన్నట్టు. మనం అన్నీ ఇట్లా ఏసుకోవాలి కాబట్టి, ఒక్కటేసుకుందామని ఎళ్తే ఒక 5, 6 ఐటెమ్స్ ఇట్లా వెరైటీలు ఏసుకొనెళ్తాం. సమ్మర్ టైంలో మనకు చెట్లు పెట్టుకోవడానికి బయట వెదర్ మంచిగా ఉంటది. సో, ఇక్కడికొచ్చి చూడండి మనకు ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. నాకు మల్లెపూలు, ఇంకా కనకాంబరాలు గూడా కనిపించుండే ఈసారి. ముద్ద మందారం గూడా ఉన్నది. అండ్ చిన్న తులసి మొక్కలు గూడా కనిపించుండే. మంచిగా ఫెస్టివల్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. కెనడాలో ఉన్నోళ్ళు ఎంతమంది ఈ స్టోర్‌కొచ్చిండ్రు అండ్ ఎన్ని సార్లు విజిట్ చేసిండ్రు ఆర్ మిస్ అయితున్నారు ఈ స్టోర్‌ని ఒక లైక్ కొట్టయితే నాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టీడాస్. టీడాస్ అంటే తెలుసు కదా, డైలీ డోస్ ఆఫ్ శృతి. ఈ స్టోర్ అంతా చూసి మీకు చెప్పేసరికి కొంచెం అలసిపోయినా. సో, ఇట్లా కోకోనట్ వాటర్ తాగి లైట్‌గా షుగర్ కేన్ జ్యూస్ తాగి వచ్చేసినాం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. బాయ్.